గుంతలకు నీళ్ళు వదులుకోరు. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. 10 మందికి చెప్పేవాళ్ళం మనం అయ్యింది. పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో, పెద్ద మనుషులకు కూడా అందరికీ చెప్తున్నా. సో మనం ఏం చేయగలగల్లా, కనీసం ఇంకటి గుంత తీసుకొని ఇంకటి గుంత వదులుకోవాలా. డ్రైనేజ్ వాటర్ వాళ్ళు పాసుకొచ్చినవంటే కడిగినవన్నీ దాలో వదులుతారు. దాలో పాడే వాళ్ళు ట్రాక్టర్ ఇంకోటి పోతే పాడే మనుషులకి మగ్గం మీద పడతాయి. ఎట్లుంటుంది మీ ఇంట్లో బాగా మీరు మగ్గం మీద పోసుకుంటారా? సో అందరూ రెస్పాన్సిబిలిటీగా అందరూ తీసుకోవాలా. ఇది ప్రతి ఒక్కరిది, గ్రామం అంటే ప్రతి ఒక్కరు. సో అందరూ అనుకూలంగా చేసుకొని చేస్తే మాత్రమే పనులు అవుతాయి. వాళ్ళు మన ఎస్ఐ సారు మళ్ళీ అందరూ వచ్చి అందరూ చెప్పినారు, కానీ మళ్ళీ యథాతథంగా అదే విధంగా రోడ్లకు వాటర్ వదులుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మనమే అర్థం చేసుకోవాలా. ఒకరు చెప్పే విషయం అయితే కాదు, ఇది మనము అర్థం చేసుకోవాలా. ఇది మాత్రం నాట్ ఫర్ రైట్ వే. సో అందరూ అర్థం చేసుకుంటారని గ్రామంలో పెద్దలు మీరే నచ్చి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. గ్రామం అంటే మొత్తం గ్రామంలో ఉండే వాళ్ళందరికీ మన గ్రామం. మనం ఎంత బాగా చూసుకుంటే మనం చూసి ఇంకోరు ఇన్స్పైర్గా అవ్వాలా. సో ఆ గ్రామం బాగుంది అపార్ట్ మనం కూడా బాగా చేసుకోవాలి. మనమే దరిద్రంగా ఆ వాటర్ అన్నీ, డ్రైనేజ్ వాటర్ అన్నీ మెయిన్ బజార్లోకి ఇస్తారు. అంటే అది ఎవరిది కాదు కదా, ప్రజలది కదా. మన ఇల్లు మాత్రం మనకు బాగుండాలి అంతే. రోడ్ ఎట్టే కానీ మనకు సంబంధం లేదు. ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. ఇల్లు కడతారు కానీ కనీసం అంటే ఇంకుడు గుంత అంటే కనీసం 10,000 రూపాయలు కూడా కాదు. ఒక ఇంకుడు గుంత తీసుకొని ఇంకుడు గుంతలకు నీళ్ళు వదులుకోరు. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. 10 మందికి చెప్పేవాళ్ళం మనం అయ్యింది. పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో, పెద్ద మనుషులకు కూడా అందరికీ చెప్తున్నా. సో మనం ఏం చేయగలగల్లా, కనీసం ఇంకటి గుంత తీసుకొని ఇంకటి గుంత వదులుకోవాలా. డ్రైనేజ్ వాటర్ వాళ్ళు పాసుకొచ్చినవంటే కడిగినవన్నీ దాలో వదులుతారు. దాలో పాడే వాళ్ళు ట్రాక్టర్ ఇంకోటి పోతే పాడే మనుషులకి మగ్గం మీద పడతాయి. ఎట్లుంటుంది మీ ఇంట్లో బాగా మీరు మగ్గం మీద పోసుకుంటారా? సో అందరూ రెస్పాన్సిబిలిటీగా అందరూ తీసుకోవాలా. ఇది ప్రతి ఒక్కరిది, గ్రామం అంటే ప్రతి ఒక్కరు. సో అందరూ అనుకూలంగా చేసుకొని చేస్తే మాత్రమే పనులు అవుతాయి. వాళ్ళు మన ఎస్ఐ సారు మళ్ళీ అందరూ వచ్చి అందరూ చెప్పినారు, కానీ మళ్ళీ యథాతథంగా అదే విధంగా రోడ్లకు వాటర్ వదులుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ మనమే అర్థం చేసుకోవాలా. ఒకరు చెప్పే విషయం అయితే కాదు, ఇది మనము అర్థం చేసుకోవాలా. ఇది మాత్రం నాట్ ఫర్ రైట్ వే. సో అందరూ అర్థం చేసుకుంటారని గ్రామంలో పెద్దలు మీరే నచ్చి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. గ్రామం అంటే మొత్తం గ్రామంలో ఉండే వాళ్ళందరికీ మన గ్రామం. మనం ఎంత బాగా చూసుకుంటే మనం చూసి ఇంకోరు ఇన్స్పైర్గా అవ్వాలా. సో ఆ గ్రామం బాగుంది అపార్ట్ మనం కూడా బాగా చేసుకోవాలి. మనమే దరిద్రంగా ఆ వాటర్ అన్నీ, డ్రైనేజ్ వాటర్ అన్నీ మెయిన్ బజార్లోకి ఇస్తారు. అంటే అది ఎవరిది కాదు కదా, ప్రజలది కదా. మన ఇల్లు మాత్రం మనకు బాగుండాలి అంతే. రోడ్ ఎట్టే కానీ మనకు సంబంధం లేదు. ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీకు గ్రామంలో ఏదైనా వాటర్ సమస్య కానీ ఏదైనా ఉన్నా కానీ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. కరెంటు కానీ ఏదన్నా కానీ ఏ సమస్య ఉన్నా మా పరిధిలోకి తెస్తే మేము దాన్ని నెరవేరుస్తాము. అలాగే మీకు రేషన్ కార్డులు కానీ ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కానీ మన గ్రామ సచివాలయంలో అధికారులు ఉంటారు, వాళ్ళకి తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి మన సెక్రటరీ భాషా సార్ గారికి, అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు, ఎదురుగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గ్రామ సభ మామూలుగా ఎందుకుగానో జరుపుకుంటారంటే, గ్రామంలో ఉన్న ప్రతి వీధిలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. మంచినీటి సమస్య కావచ్చు, మరి వీధి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అలాంటివన్నిటి కూడా ఏ సమస్య ప్రజల సమస్యలను ఇక్కడ తెలియజేయడానికే ఈ గ్రామ సభలను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ముందు మాత్రమే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఇంటి దగ్గరికే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరవ తీసుకుపోయింది. ఎందుకంటే బ్యాంకుల్లో వేస్తారని చాలామంది ఆందోళన చెందేవాళ్ళు. అలాంటి ఏమీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ రాని వాళ్ళు కూడా చెప్పండి, ఇంటికాడికే పెన్షన్ కూడా అందజేస్తారు. అయితే మీ సమస్యలు ఏమన్నా కూడా మా పంచాయతీ సెక్రటరీ వారికి కానీ మాకు కానీ తెలియజేస్తే వీలైనంత తొందరలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అవ్వాతాతల పండుగని రేపు జూలై 1వ తారీఖు మనమంతా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. ఒకటేసారి ఎప్పుడంటే ఇప్పుడు ఈ ముసలోళ్ళంతా ప్రతి నెల
ఈ బ్యాంకుకి పడిందా ఆ బ్యాంకుకి పడిందా నాకు చూడప్ప అని వస్తుండ్రి. మీరు ఎక్కడే కానీ తిరిగే పని లేదు. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ స్వయాన మన సిబ్బంది వచ్చి, పంచాయతీ సిబ్బంది వచ్చి, సచివాలయ సిబ్బంది వాళ్ళే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. మీరు ఎవరే కానీ ఆధారపడుకోకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను. రేపంతా మనకేమి పండుగ, అవ్వాతాతల పండుగ వచ్చింది. గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు పెన్షన్ దాదాపు ఒక పెన్షన్దారునికి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇంటి దగ్గరికి వచ్చి మన సచివాలయ ఉద్యోగులు, మన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గరికి అందజేస్తారు. అలాగే మన ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. మన పంచాయతీ ఆస్తులు అన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. దీనిపైన సర్పంచ్ గారు, మన సెక్రటరీ సారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనేక ఆస్తులన్నీ ఇప్పటికే అన్ని ఆక్రమణకు గురైనాయి. ముందుకు ఇలా కాకుండా అన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జగన్ ఉచితంగా ప్రయాణాలు పోవచ్చు. ఇవన్నీ కలిపితే ఒక సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక కుటుంబానికి 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు అధికమవుతుంది. ఈ పథకాలు ఇవన్నీ ఎప్పుడన్నా